ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం సీఏ సీఎంఏ కోర్సులు. సీఏ సీఎంఏ చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. మనము ఈ 2024-25 బడ్జెట్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్ మీద వరాలు జల్లే కురిపించింది అనుకోవచ్చు. మన రాష్ట్ర రాజధాని అమరావతి దానికి సంబంధించి ఈరోజు 15,000 కోట్ల రూపాయలని మనకి ఈరోజు ప్రకటించారు. దాంతోపాటు దానికి సంబంధించి ఇంకా ఖర్చు పెడుతూ పోతే అధిక నిధులు కూడా కేటాయిస్తామని చెప్పి ఈరోజు బడ్జెట్లో చెప్పారు. అలాగే వైజాగ్ చెన్నై కారిడార్కి సంబంధించి కూడా పూర్తి స్థాయి పారిశ్రామిక అభివృద్ధి జరగడానికి కూడా వాళ్ళు ఈరోజు నిధులు కేటాయిస్తామని చెప్పారు. తర్వాత మన హైదరాబాద్ బెంగళూరు ఓర్వకల్లు టు బెంగళూరుకి సంబంధించి ఆ ఇండస్ట్రియల్ కారిడార్ కూడా డెవలప్ చేస్తామని చెప్పారు. ఇవన్నీ కూడా మనం గత 5 సంవత్సరాలతో పోల్చుకుంటే ఏ రోజు మనము బడ్జెట్లో చూసినా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అంతా నిరాశే. కానీ ఈరోజు రాష్ట్రం అంతటా హర్షించదగ్గ రోజు. మనకు ఎన్డీఏ మనకు వాటెవర్ మనకు ప్రామిస్ చేసిన విధంగా ఈరోజు మన రాష్ట్రానికి ఒక గొప్ప 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 ఒక స్థాయిని అనేది ప్రకటించారు. ఈరోజు మన మొత్తం భారతదేశం వ్యాప్తంగా ఈరోజు మన రాష్ట్రానికి పెద్దపీట వేశారనుకోవచ్చు. అమరావతి అనేది కూడా మన రాష్ట్రంలో ఉన్న ప్రాంతమే కదా. అమరావతి అనేది మనం క్యాపిటల్గా ఇదే మనకు గత ప్రభుత్వం ఇంతకుముందు కూడా ఏమీ చేయలేక నిస్సాయ పరిస్థితుల్లో వదిలేసి 3 రాజధానులు అని చెప్పేసి ఒక కల్లిబొల్లి మాటలు చెప్పి ఈరోజు కాలం గడిపిన సందర్భాలు ఉన్నాయి. అది ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి అందరికీ తెలుసు. ఈరోజు మనందరికీ కూడా అమరావతి అనేది ఒక ప్రెస్టీజియస్ క్యాపిటల్ ప్రాజెక్టు. అది కూడా మన ఆంధ్రప్రదేశ్లోని ఒక ప్రాంతమే. అలాగే మనకి ఈరోజు మిగతా దానికి సంబంధించి వైజాగ్ చెన్నై మరియు బెంగళూరు హైదరాబాద్కి సంబంధించి కూడా మనకి ఈరోజు ఇండస్ట్రియల్గా వాళ్ళు డెవలప్ చేస్తామని చెప్పి అనౌన్స్ చేశారు. అండ్ దెన్ మన అందరి ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి అయిన పోలవరం సంబంధించి పూర్తి స్థాయిలో నిధులు కేటాయించి ఎట్టు తిరిగి దాన్ని రాబో 2 సంవత్సరాల్లో పూర్తి చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం మరియు మన రాష్ట్ర ప్రభుత్వం రెండూ కూడా గట్టి సంకల్పంతో ఈరోజు వెళ్తున్నాయి. కాబట్టి అందరూ ఆంధ్రప్రదేశ్ ప్రజానికం అందరూ కూడా ఈ బడ్జెట్ని చూసి ఎంతో అంటే మన 5 సంవత్సరాల తర్వాత మనకు ఎటువంటి మనకు ఇది లేని టైంలో ఇది ఒక గొప్ప బ్రీత్ మనకు. సో మనం ఇప్పుడు మొదలైంది వికసిత ఆంధ్రప్రదేశ్ కోసం. ఈరోజు మనకు ఎన్డీఏలో మనకు బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీలు 3 ఉన్నాయి. అందులో మనకు కేంద్రంలో మనకు ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి స్థాయిలో మనకి ఈరోజు అనుకూలంగా ఉంది. ఇది తొలి విజయం మనది. ఇది ఎన్డీఏ మన ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమి మరియు ఆంధ్రప్రదేశ్ ప్రజల తొలి విజయం. ఇక్కడితో మొదలైతే అవతల వాళ్ళు విమర్శలు కూడా చేయలేని స్థాయికి మన ప్రభుత్వం ఈరోజు అభివృద్ధి పనులు చేసి చూపిస్తుంది. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం ఉంది. అందులో ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ అయినటువంటి భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈరోజు నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. మరి అందులో మనం ముఖ్యంగా చూడాలంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ఎన్డీఏ గవర్నమెంట్ ఇక్కడ ఉంది అక్కడ ఉంది. అందులో భాగంగా మనకి ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం 15,000 కోట్ల రూపాయలు అమరావతి రాజధాని కోసం కేటాయించడం జరిగింది. అదేవిధంగా మరి ఈ బడ్జెట్లో యువత, మహిళలు, రైతులకు కూడా ఎంతో వారికి చేదోడుగా ఉండేదానికోసము నిధులు కేటాయించడం జరిగింది. అలాగే వెనుకబడినటువంటి మన జిల్లాలు అనంతపురం కావచ్చు, ప్రకాశం జిల్లా కావచ్చు, వీటి కోసం ప్రత్యేక ప్యాకేజీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మరి పోలవరం ప్రాజెక్టు యొక్క నిర్మాణము మరి రాష్ట్ర ప్రభుత్వంతో కంటే కూడా కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో దాన్ని నిర్మాణం చేస్తామని చెప్పేసి సభామూలకంగా పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ గారు తెలియజేయలేదు. అదే కాకుండా మరి ఈరోజు ఏదైతే ఆదాయ వనరులుగా ఉన్నాయో ఇన్కమ్ ట్యాక్స్, సేల్ ట్యాక్స్ ఏవైతే ఇవి ఎక్కువగా ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు చెల్లిస్తున్నారో వారికి అనుకూలంగా మరి ఈరోజు 10 లక్షల పైన నికర ఆదాయం వచ్చిన వారికి 30% స్లాబ్ ఉండింది. దాన్ని పెంచుతూ 15 లక్షలకు గాను 15 లక్షల ఆదాయం దాటితే 30% స్లాబ్లో కూడా తీసుకురావడం జరిగింది. అదే కాకుండా మరి ఈరోజు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మరి 3 కోట్ల గృహాలను కూడా కేటాయించడం జరిగింది. అదేవిధంగా మరి సామాన్య రైతులకు మరి అలాగే గృహ నిర్మాణంలో 3 లక్షల ఇల్లు 3 కోట్ల ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 3 కోట్ల ఇల్లు కూడా ఈరోజు ప్రామిస్ చేయడం జరిగింది. అదేవిధంగా మరి ఏదైతే కారిడార్లో హైదరాబాద్, ఓరవకల్లు ఈ విధంగా ఏవైతే ఉన్నాయో వాటికి అభివృద్ధి
నిధులు కేటాయించడం జరిగింది. అదే కాకుండా ప్రత్యేక ప్యాకేజీ కింద రాబోయే కాలంలో దీన్ని పెంచుకుంటూ పోతామని కూడా తెలియజేయడం జరిగింది. అందుకోసం మరి ఈరోజు యువత ముందుకు రావాలి. మరి రాష్ట్రము, గ్రామాలు, ఇల్లు కూడా పారిశ్రామికీకరంగా ఉండాలంటే వారికి చేయూతగా మరి ముద్ర యోజన కింద కూడా 10 లక్షలు ఉన్నటువంటి ఇప్పుడు దాన్ని 20 లక్షలు కూడా పెంచడం జరిగింది. కాబట్టి ఇటువంటివన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అలాగే దేశాభివృద్ధి కోసం తీసుకొస్తూ భారతదేశ ఆర్థిక వ్యవస్థ 3వ స్థాయిలో తీసుకొచ్చేదానికి నరేంద్ర మోడీ గారు నడుం బిగించారు. వికసిత్ భారత్ మరి ఏ విధంగా సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నిదానంతో నరేంద్ర మోడీ గారు ప్రపంచవ్యాప్తంగా అందరినీ కలుపుకుంటూ పారిశ్రామికీకరంగా ముందుకెళ్తున్నటువంటి ఈ దీంట్లో భాగంగా మనమందరం కూడా సంతోషకరంగా ఈరోజు వారికి అభివృద్ధి దిశగా మనం కూడా పాలు పంచుకొని వారి అభివృద్ధిలో మనం కూడా పాలు పంచుకోవాలని ఇటువంటి మంచి బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు సంతోషంగా ఈరోజు మరి వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు అందరూ కూడా ఉన్నారని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాను. కేంద్ర పార్లమెంట్లో వచ్చిన బడ్జెట్ ఆశాజనకంగా లేదనే చెప్పాలి. ఎందుకంటే గతంలో చేనేతలకి 450 కోట్లు, 350 కోట్లు కాంగ్రెస్ గవర్నమెంట్, ఇండియన్ కాంగ్రెస్ గవర్నమెంట్ చేనేతలకు కేటాయించేది. దీనికి తోడు కొరివిలాగా జిఎస్టీని ఒకటి యాడ్ చేశారు చేనేతలకి. దీన్ని చేనేతలు ఎందుకు జిఎస్టీ మీదే ఉన్నారు అంటే, జిఎస్టీని అభ్యంతరకరంగా చెప్తున్నారు అంటే, మాది అప్పు ఇచ్చే వ్యాపారం. మా వ్యాపారం 90 డేస్, 160 డేస్, 120 డేస్ ఇట్లా అప్పు ఇస్తాం. ఇవ్వడం వల్ల జిఎస్టీని ఆ పేమెంట్ రాకనే జిఎస్టీ పేమెంట్ మేము గవర్నమెంట్కి చెల్లించాల్సి వస్తుంది. కావున జిఎస్టీ ఎగ్జంప్షన్ ఇస్తే బాగుంటుందని ఆశాభావం వ్యక్తం చేశాం. సత్యకుమార్ గారు ఇక్కడ గెలవడం ఒక చేనేతలకి ఒక మంచి అవకాశమే అనుకోవచ్చు. ఎందుకంటే కేంద్రంతో ఏదైనా చేయించుకోవాలనుకుంటే డైరెక్ట్గా లింక్ ఉన్న వ్యక్తి మా ధర్మవరానికి ఎమ్మెల్యే కావడం కూడా చేనేతల అదృష్టమే. ఒక విధంగా మంచిదైంది. ఎందుకంటే చేనేతలున్న కాన్సెన్సీ నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కాబట్టి చేనేతలకు సంబంధించి అన్ని సౌకర్యాలు అంటే ముడిసరుకు రాయితీ, ఎన్హెచ్డిసి ద్వారా గతంలో 10% ముడిసరుకు రాయితీ ఇప్పించేవాళ్ళు. తర్వాత చేనేతలకు సంబంధించి ముడిసరుకు రాయితీ 10% ఇచ్చేవాళ్ళు. గతంలో సొసైటీలు ఉండేటివి, ఎన్నో రకాల బెనిఫిట్స్ ఉండేటివి, అవన్నీ తొలగిపోయినాయి. కావున చేనేతలకి సంబంధించిన ఇన్సూరెన్స్లు అయితేనేమి, వాళ్ళకి సంబంధించిన, ఎందుకంటే 40 ఏళ్ళకే వాళ్ళకు మోకాళ్ళు చేతులు అరిగిపోతాయి. అదేవిధంగా వాళ్ళ జీవన విధానము కరోనా వచ్చి చాలా అట్టడుగు స్థాయికి పోయింది. ఈరోజు ఆత్మహత్యలు నాకు తెలిసి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2-3 ఆత్మహత్యలు జరిగాయి చేనేతలు. ఎందుకు జరుగుతున్నాయంటే ఆర్థిక లావాదేవీల్లో వాళ్ళకి ఇబ్బంది జరిగి ఎన్పీ అయిపోయి కరోనా టైంలో బ్యాంకులో వాళ్ళకి వెసులుబాటు లేకుండా ఎన్నో విధాలుగా ఆటంకులు ఎదుర్కొని మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చేనేతలకు సంబంధించిన వాళ్ళంతా చాలా ఇబ్బంది పడుతున్నారు. దానికి ప్రత్యామ్నాయంగా గవర్నమెంట్ ఆ ఎన్పీ అనేది వెసులుబాటు ఇవ్వగలిగి, బ్యాంకులో ఉన్న ఎన్పీ అనేది వెసులుబాటు ఇవ్వగలిగి కొత్తగా మీరు వ్యాపారం చేసుకోండి, లేదంటే కొత్తగా మగ్గాలు వేసుకోండి, కొత్తగా ఈ మెటీరియల్ ఇస్తాము, దీంట్లో మీకు ఇంత సబ్సిడీ ఇస్తామని చెప్పి కొత్త స్కీములు తీసుకొచ్చి ఆ ఎన్పీని పరిగణలోకి తీసుకోకుండా బ్యాంకులో విరివిరిగా లోన్లు ఇవ్వగలిగితే వాళ్ళు బతికి బట్టగట్టడానికి అవకాశం ఉంది. నిజంగా అండి 200 కోట్లు అనేది చేనేతకు సంబంధించి ఆంధ్రప్రదేశ్కి చాలా తక్కువ. గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ 100 కోట్ల రూపాయలు రుణమాఫీనే చేసింది. నేను చెప్పేది ఎప్పుడు 2009లో, ఇప్పుడు 2023, దాదాపుగా 13 ఏళ్ళు. చేనేతలు కూడా చాలామంది బ్యాంకుల్లో లోన్లలో ఓడీల రూపంలో, మగ్గాల లోన్ల రూపంలో, చాలా రూపంలో ఇరుక్కోవడం జరిగింది. వాళ్ళకి కొద్దిగా స్వేచ్ఛ ఇవ్వగలిగి వాళ్ళకి ఏదన్నా విముక్తి కలిగిస్తే తప్ప, ఒక స్కీమ్ తెచ్చి ఏదన్నా విముక్తి కలిగిస్తే తప్ప చేనేతలు బతికే పరిస్థితి లేదు. మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సిఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. ఈరోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రానికి కొంత ఊరట కలిగించిన, బీహార్తో వచ్చినప్పుడు చాలా తక్కువ మొత్తంలోనే మన ఆంధ్ర రాష్ట్రానికి కేటాయింపులు ఇచ్చారు. బీహార్కి మరి పెద్ద మొత్తంలో వరాలు జల్లు కురిపించినారు. కానీ ఈరోజు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రానికి 15,000 కోట్లు ఇవ్వడం అభినందనీయమే. దాంతోపాటు పోలవరం పూర్తి చేస్తామని బడ్జెట్లో ప్రకటించినారు.
గత 10 ఏళ్లుగా కూడా కేంద్ర ప్రభుత్వము ఆంధ్ర రాష్ట్రానికి గత 10 ఏళ్ల నుంచి కూడా ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వము విభజన హామీలు అమలు జరపలే. అదేవిధంగా పార్లమెంట్ సాక్షిగా ఆమోదించినటువంటి ప్రత్యేక హోదా ఇవ్వలే, రైల్వే జోన్ ఇవ్వలేదు, లోటు బడ్జెట్ నిధులు ఇవ్వలేదు, వెనకబడిన ప్రాంతాలకు ఇస్తామన్నటువంటి నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు. ఈ విధంగా గత 10 సంవత్సరాల నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి తీవ్రమైనటువంటి అన్యాయం చేసింది. మరి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర పార్లమెంట్ సభ్యులపైన కేంద్ర ప్రభుత్వము ఆధారపడింది కాబట్టి మరి ఈరోజు కొద్దో గొప్ప ఆంధ్ర రాష్ట్రానికి నిధులను ఇస్తూ ఉన్నారు. మరి ఈ నిధులు కూడా బడ్జెట్లో చెప్పిందే కాకుండా గతంలో విభజన హామీలు ఏమైతే ఉన్నాయో విభజన హామీల్లో ఏమైతే ఆ రోజు బీజేపీ కాంగ్రెస్ కలిపి సంయుక్తంగా ఆంధ్ర రాష్ట్రానికి ఈ రకంగా విభజించబడుతుంది కాబట్టి మరి ఈ విధమైనటువంటి విభజన హామీలన్నీ అమలు జరుపుతామని చెప్పారు. వాటన్నిటిని కూడా తూచా తప్పకుండా అమలు జరపాల్సిన అవసరం ఉంది. దానిపైన ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన ఉంది. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెట్టి కేంద్ర ప్రభుత్వంతో సఖ్యత కొనసాగిస్తూ మరి కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నందువల్లే ఈ యొక్క నిధులు కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్లో రావడం జరిగింది. దాంతోపాటు మరి స్థూలంగా మొత్తం బడ్జెట్ని చూస్తే బడ్జెట్లో సామాన్య మధ్యతరగతి ప్రజల యొక్క అవసరాలు దృష్టిలో పెట్టుకొని వారి నిత్య జీవిత అవసర వస్తువులు కానీ తిండి గింజల ధరలు కానీ తగ్గించేదానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇది చాలా దురదృష్టం. ఎందుకంటే 140 కోట్ల మంది ప్రజలు జీవించే చోట మరి వారి అవసరానికి ఉపయోగపడేటువంటి నిత్య జీవిత అవసర వస్తువులు తిండి గింజల ధరలు తగ్గించేదానికి ప్రభుత్వము చర్యలు తీసుకోవాల్సి ఉండింది. కానీ అటువంటి భరోసా ఏమి ఇవ్వలే. దాంతోపాటు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేదానికోసం వారికి భరోసా కల్పించేదానికి ఈ యొక్క ఎగుమతులను ప్రోత్సాహం చేసేదానికి కావాల్సినటువంటి దాన్ని కూడా ఈ బడ్జెట్లో పొందుపరచలే. విద్యా వైద్య రంగాలకు కూడా నిధులు కేటాయింపులో చాలా తక్కువ కేటాయింపులు జరిగాయి. ఎందుకంటే ప్రధానమైనది విద్యా వైద్య రంగము. గతంలో కరోనా సమయంలో చూసాము వైద్య రంగం అంతా కూడా ఇంత పెద్ద దేశానికి ఇన్ని కోట్ల మంది ఉన్నటువంటి ప్రజలకి ఆ కరోనా సమయంలో డాక్టర్లు కానీ పడకల సంఖ్య కానీ హాస్పిటల్ సంఖ్య కానీ ఏమాత్రం కూడా సరిపోలేదు. అందుకోసం దాన్ని దృష్టిలో పెట్టుకొని అయినా ప్రతి బడ్జెట్లో వైద్య రంగానికి నిధులు పెంచి ఈ యొక్క హాస్పిటల్స్ పెంచాల్సినటువంటి అవసరం ఉంది, మెడికల్ కాలేజీలు పెంచాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ఈ బడ్జెట్లో పొందుపరచుకోవడం అనేది విచారకరము. దాంతోపాటు వైద్య రంగాన్ని కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఈ యొక్క విద్యారంగం కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. విదేశీ విద్యకు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహం ఇవ్వాల. ఆ విధంగా ఒక అక్షరాస్యతలో ప్రపంచంలో అగ్రభాగాన ఉండే విధంగా భారతదేశాన్ని ముందుకు తీసుకుపోయేదానికి కావాల్సిన ప్రణాళికలు ఏమాత్రం కూడా ఈ యొక్క బడ్జెట్లో లేదు. ఆ పైన దృష్టి సారించాలని చెప్పి మేము ప్రధానంగా కోరుతా ఉన్నాము. వచ్చే రైల్వే బడ్జెట్లోనైనా కనీసం ఆంధ్ర రాష్ట్రానికి రైల్వే జోన్ చాలా 7 సంవత్సరాల నుంచి పెండింగ్ పడింది. కొత్త రైల్వే జోన్ను యుద్ధ ప్రాతిపదిక పైన పూర్తి చేసేదానికి కేంద్ర ప్రభుత్వం ఆ రైల్వే బడ్జెట్ని కూడా ప్రకటించాలని, అందులో రైల్వే జోన్ ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. దానికి కావాల్సినటువంటి సమృద్ధి నిధులు కూడా ప్రభుత్వము బడ్జెట్లో రైల్వే బడ్జెట్లో కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తూ, దాంతోపాటు గతంలో ఉన్నటువంటి చాలా పెండింగ్ ప్రాజెక్టులన్నీ రైల్వేలో పెండింగ్లోనే ఉన్నాయి. ప్రతిపాదితటువంటి ప్రాజెక్టులన్నీ కూడా మూలన పడినాయి. కాబట్టి రైల్వే బడ్జెట్లో ఏదైతే గతంలో ఈ యొక్క సర్వేలు చేసి పూర్తి చేసినారో వాటన్నిటికీ నిధులు కేటాయించాలని కోరుతా ఉన్నాం. గుంతకల్ రైల్వే డివిజన్లో కూడా మరి ఇక్కడ చాలా పెండింగ్లో ఉన్నాయి. లోకో షెడ్లు పెండింగ్ ఉన్నాయి. దాంతోపాటు చాలా చోట్ల రైల్వే స్టేషన్లో ఈ యొక్క ఎస్కలేటర్లు లిఫ్ట్లు కూడా లేకుండా ఉన్నాయి. కాబట్టి అలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలా. తర్వాత ప్యాసింజర్లకు సాధారణ ప్రయాణికులు ప్రయాణం చేసేటువంటి జనరల్ బోగీల సంఖ్యను కూడా ప్రతి ట్రైన్కి పెంచాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం.
ఆ రకమైనటువంటి మెలకువలు రైల్వే బడ్జెట్లో తీసుకోవాలని సిపిఐ పార్టీ కోరుతా ఉంది. ఆర్టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఏపీఎఫ్సిసిఐ అనంతపురం జిల్లా చైర్మన్ కోపా జగదీష్ మాట్లాడుతున్నాను. కేంద్ర ప్రభుత్వము శ్రీమతి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ని స్వాగతిస్తున్నాము. దాదాపు 32 లక్షల కోట్ల ఈ బడ్జెట్లో 11 లక్షల కోట్లు ప్రగతి కంటే ఏవైతే మన పారిశ్రామికంగా లేదంటే మౌలికంగా దేశాన్ని అభివృద్ధి చేయడానికి 11 లక్షల కోట్లు కేటాయించడం వల్ల ప్రతి ఒక్కరికి చాలా మందికి పని దొరకడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మన రాష్ట్రానికి సంబంధించి హైదరాబాద్ బెంగళూరు కారిడార్ని అభివృద్ధి చేయడం వల్ల, అదేవిధంగా దాంట్లో మన ఓరవకల్లు పక్కనే ఉన్న కర్నూలులో ఓరవకల్లు పారిశ్రామిక వాడకు కావాల్సిన మౌలిక సదుపాయాలకు గాను బడ్జెట్ కేటాయించినారు. అదేవిధంగా ఈ యొక్క హైవే అభివృద్ధి కూడా నిధులు కేటాయించినారు. ఇది అంతేకాకుండా పారిశ్రామికంగా చెన్నై విజయవాడ పారిశ్రామిక రోడ్డుకు కూడా నిధులు కేటాయించి కొప్పర్తి ఆ ఏరియాలో ఉన్న పారిశ్రామిక వాడని అభివృద్ధి చేస్తామని చెప్పినారు. దాన్ని కూడా స్వాగతిస్తున్నాము. అంతేకాకుండా ఎవరైతే వేతన జీవులు అంటే శాలరీస్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరికీ దాదాపు 7.5 లక్షల వరకు కూడా ట్యాక్స్ లేకోకుండా ట్యాక్స్ రాయితీలు వచ్చే విధంగా బడ్జెట్ ప్రవేశపెట్టడం వారికి కూడా ఒక వెసులుబాటు కల్పించినట్లయింది. అంతేకాకుండా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా మన రాయలసీమ అదేవిధంగా ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక నిధులు కేటాయించడం చాలా స్వాగతిస్తున్నాము. అదే కాకుండా పోలవరము యొక్క ప్రాజెక్టు పూర్తి చేయడానికి అమరావతి అభివృద్ధికి కూడా ప్రత్యేకంగా నిధులు కేటాయించి మన ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేసినారని భావిస్తున్నాము. పారిశ్రామిక పరంగా ఈ యొక్క మౌలిక వసతులకే 11 లక్షల కోట్లు కేటాయించినారు కాబట్టి పరిశ్రమలు కూడా అన్ని పరిశ్రమలు పనిచేసి దాని ద్వారా ఎంప్లాయ్మెంట్ వస్తుందని అనుకుంటున్నాము. అంతేకాకుండా ఎవరైతే సామాన్యంగా జీవిస్తున్నారో వారికి బంగారు వెండి అందుబాటులో లేకుండా పోయింది ఈ కాలంలో. దాన్ని దాదాపు 5% కస్టమ్స్ డ్యూటీ తగ్గించడం వల్ల ప్రతి ఒక్కరికి వెండి బంగారు అందుబాటులో వస్తాయని భావిస్తున్నాము. అదేవిధంగా ఏవైతే షేర్స్లో పెట్టుబడులు పెడుతున్నామో ఆ యొక్క షేర్స్లో 1 సంవత్సరం దాటిన తర్వాత లాంగ్ టర్మ్లో పెట్టుబడిగా భావించి వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్లో బెనిఫిట్స్ ఇస్తామన్నారు. అదేవిధంగా లాంగ్ టర్మ్ అసెట్స్ ట్యాక్స్ని కూడా ప్రతి సంవత్సరం సంవత్సరానికి 1.25% 1,25,000 వరకు కూడా ఎగ్జెంప్షన్ ఇస్తామని అంటున్నారు. ఇవన్నీ కూడా ఒక ఆర్థికాభివృద్ధికి తోడ్పడతాయి. ముఖ్యంగా పారిశ్రామిక రంగానికి ఈ యొక్క ట్యాక్సెస్ అనుకూలిస్తాయని భావిస్తున్నాను. అంతేకాకుండా ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్కి హైదరాబాద్ బెంగళూరు కారిడార్ అభివృద్ధికి నిధులు కేటాయించడం చాలా సంతోషంగా ఉంది. రాబోయే కాలంలో పరిశ్రమలు అభివృద్ధి చెంది మనందరికి కూడా ఉపయోగపడతాయని భావిస్తూ ఈ కార్యక్రమంలో ఈ యొక్క మీతో పాలు పంచుకునేకి అవకాశం ఇచ్చిన ఆర్టీవీ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.